మేడారం మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ కాలేదన్నారు మంత్రులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీసు కేసిన కేటీఆర్ కు విచారణ అంటే భయమెందుకని ప్రశ్నించారు. ఇక కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రయారిటీ ఇస్తున్నట్టు చెప్పారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. జూబ్లీహిల్స్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో వైద్యాధికారులతో మంత్రి దామోదర భేటీ అయ్యారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో అవయవ మార్పిడి సర్జరీలపై నిఘా పెట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటల్పై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి దామోదర. పోరాట పటిమతోనే నైపుణ్యాలపై విద్యార్థులు ఫోకస్ పెట్టాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిర్మల్ జిల్లా బాసర IIITని కలెక్టర్, లోకల్ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించిన మంత్రి జూపల్లి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. చదువుతోనే ఉన్నతమైన స్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు. కంప్యూటర్ బేసిక్ టీచింగ్ సమస్యను మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు జూపల్లి. ఫుట్బాల్, హాకీ ఇవి కూడా నాట్ ఓన్లీ జస్ట్ ఇండోర్. So you more focus on that. Health is wealth. ఇక్కడ మీరు వినే ప్రతి విషయం, ప్రతి మాట జాగ్రత్తగా వినండి. ఇది మీ తల్లిదండ్రులకు కూడా క్యారీ చేయాలి. మీ ఫ్రెండ్స్ కూడా గ్రామాలలో పండుగలకు కూడా పబ్బాలకు వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. గ్రామాలలో కూడా ఆటపాట ఉండాలి. కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో సీఎస్, ఫైనాన్స్ సెక్రటరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు మంత్రి పొంగిరెడ్డి. చెరువులు, కుంటలు, రోడ్ల మరమ్మతులకు ప్రయారిటీ ఇవ్వాలన్నారు. వరద సాయం నిధులకు యూసీలను త్వరగా అందజేయాలన్నారు. తర్వాత I&PR హైపవర్ కమిటీతో భేటీ అయ్యారు మంత్రి పొంగిలేటి. నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగొద్దన్నారు. అక్రెడిటేషన్ పాలసీ, జర్నలిస్ట్ హెల్త్ పాలసీ, అవార్డులపై డిస్కస్ చేశారు. మేడారం మాస్టర్ ప్లాన్ ఇంకా ఫైనలైజ్ కాలేదన్నారు మంత్రి సీతక్క. దీనిపై అనవసర రాద్ధాంతం చేయటం సరికాదన్నారు. ఆదివాసీ సంస్కృతి, సమ్మక్క సారలమ్మ పూజారుల విశ్వాసాలు, లక్షలాది మంది భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే DPR ఫైనల్ చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం టూర్ తర్వాత మాస్టర్ ప్లాన్పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి. సమ్మక్క సారలమ్మ నా పుట్టెంటుకల కంటే ముందు నుంచి కూడా గద్దెలు అక్కడనే ఉన్నాయి. మేము ఆ పెద్ద గద్దెలు ముట్టుకోవడం లేదు. కాబట్టి పగడిద్దరాజు గద్దెను మంచి సాంప్రదాయబద్ధంగా విశ్వాసాలతోటి మార్పిచ్చి ఇటు భక్తులకు కానీ ఇటు పూజారులకు పూజలు చేసుకోవడానికి కానీ సులభతరం చేయడం కోసం చేసినాము. మనం ఎక్కడికి బయటికి పంపిస్తలేము. వితిన్ దగ్గర పక్కనే ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదని. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఇసుక అందించేందుకే ఇసుక బజార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా జగిత్యాల కేంద్రంలో ఏర్పాటు చేసిన శాండ్ బజారును ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు మంత్రి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి సబ్సిడీతో ఇసుక అందిస్తామని చెప్పారు మంత్రి అడ్లూరి. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిపక్ష పార్టీలపై తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని తెలిపారు. ఏసీబీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోవని ముందే చెప్పినాం. అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు. మీరు రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ అరెస్ట్ అయినా కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దోషులు తేలిన వారికి తప్పకుండా. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అని కామెంట్ చేస్తున్న కేటీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ సొంత చెల్లెలే చెబుతున్నారన్నారు. సిబిఐ విచారణలో కాళేశ్వరం అవినీతి భాగోతమంతా బయటపడుతుందన్నారు మంత్రి వివేక్. లొట్టపీసు కేసులేంటే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది. ఇంట్లో కూర్చోండి అని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టినరు, మీ హయాంలో కమిషన్లన్నీ దోచుకున్నారు. లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం
సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లెలే చెప్తున్నది. చెల్లెలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్లో ఉండే, ప్రభుత్వంలో ఉండే, వాళ్ళు ఎంత ప్రజల సొమ్మును దోచుకున్నారో మనకు అర్థమవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పర్యటనలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి సకల జనుల సన్మాన కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లారు. మంత్రి వివేక్ కు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, దళిత సంఘాల నేతలు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.